ఉప్పుతో వ్యాపారం చేసే ఒక వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది. అతను రోజు ఉప్పు మూటన్నా గాడిదపై వేసి చుట్టూరు ఉన్న స్థలాల్లో ఉప్పు అమ్మకానికి తీసుకెళ్లేవాడు. ఆ దారిలో వెళ్లేటప్పుడు వాళ్ళు కొన్ని నదుల్ని, నీటి గుంటల్ని దాటవలసి వచ్చేది. ఒకరోజు అలాగే నది దాటుతుండగా గాడిద పొరపాటున జారిపడి ఆ నదిలో పడిపోయింది. ఆ గాడిద మీద పెట్టిన ఉప్పు మూటలన్నీ నీటిలో కరిగి కలిసిపోయాయి. ఆ వ్యాపారి కష్టపడి గాడిదను బయటికి లాగాడు. జాగ్రత్తగా చూశాడు. తనకేమీ దెబ్బలు తగలలేదు. గాడిద పూర్తిగా సురక్షితంగా ఉంది. కానీ ఉప్పు అంతా కరిగిపోవడంతో గాడిద మీదున్న బరువంతా తగ్గిపోయింది. దానితో గాడిద చాలా ఆనందించింది. వ్యాపారి గాడిదను తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఎందుకంటే ఉప్పు అంతా నీటిలో కలిసిపోయింది. ఆ రోజు గాడిద ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఇలా ఆలోచన చేసింది. ఈ రోజు మొదలు ప్రతిరోజు ఇలాగే చేస్తాను. మరుసటి రోజు ఉదయం వ్యాపారి మామూలుగానే ఉప్పు మూటలు గాడిద మీద పెట్టి బయలుదేరాడు. ఆ రోజు కూడా గాడిద కావాలని అక్కడ జారిపడి నదిలో పడిపోయింది. అలా ఆ రోజు కూడా ఉప్పు మూట బరువు పూర్తిగా తగ్గిపోయింది. అది చూసిన వ్యాపారికి చాలా కోపం వచ్చింది. గాడిద కావాలనే చేస్తుందని అర్థమైంది. అలా ఆ గాడిద తన తెలివితేటలకి మరింత గర్వపడసాగింది. తరువాత 2-3 రోజులు కూడా ఇలాగే చేయసాగింది. వ్యాపారి ఆ గాడిదకు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. తరువాతి రోజు వ్యాపారి ఉప్పు మూటకు బదులుగా పత్తి మూటను పెట్టాడు గాడిదపై. అది పెట్టగానే గాడిదిలా అనుకుంది, ఈ రోజు బరువు చాలా తక్కువగా ఉంది. నీటిలో పడితే ఆ బరువు ఇంకా తగ్గిపోతాది. ఇలా ఆలోచిస్తూ గాడిద నది వైపు ఆనందంగా నడవసాగింది. నది దగ్గరకు రాగానే గాడిద తన పద్ధతిలో నీటిలో పడిపోయింది. ఈసారి వ్యాపారి తనను వెంటనే బయటకు లాగలేదు. దానికి పరిణామంగా పత్తి మూటలు మరింత బరువెక్కి గాడిద తహతహలాడింది. గాడిద చాలా కష్టపడాల్సి వచ్చింది బయటకు రావటానికి. చాలా బరువు ఉండటం వల్ల గాడిద చాలా కష్టంగా నడవసాగింది. వ్యాపారి ముందుగానే తన మీద కోపంగా ఉన్నాడు. ఇప్పటికే చాలా ఉప్పు మూటలు నష్టం తెచ్చిందని. అలా తను నడవలేకపోవడంతో కర్ర పట్టుకుని 4 దెబ్బలు వేశాడు వ్యాపారి. బుద్ధి తెచ్చుకున్న ఆ గాడిద మరుసటి రోజు నుండి నీటిలో పట్టడం మానేసింది. ఈ కథ సారాంశం ఏంటంటే, మన తెలివితేటలు ఎప్పటి వరకు తెలివితేటలంటే ఎదుటి మనిషి తెలుసుకోనంత వరకు. అందుకే తెలివితేటలతో పాటు బుద్ధి కుశలత కూడా కావాలి. గాడిదకు తెలియలేదు అన్ని వేళలా తెలివితేటలు పనికిరావని. ఎప్పుడైతే ఆ యజమానికి తన తెలివితేటల గురించి తెలిసిందో తన ఆట సమాప్తమవుతుందని. చాలా కాలం కిందట ఒక ఆశ్రమం ఉండేది. అక్కడికి దూర దూరాల నుండి పిల్లలు చదువుకోవడానికి వచ్చేవారు. ఆశ్రమం నలుదిక్కులా ఎంతో పేరు గడించింది. ఎందుకంటే అక్కడి గురువుగారు అలౌకికమైన విషయాల గురించి నేర్పించేవారు. అక్కడ చదువుకోవడానికి ఒక ఊరి నుండి 4 బ్రాహ్మణ పుత్రులు వచ్చారు. వారిలో 3 చాలా తెలివైనవారు. కాని 4వవాడు అంత తెలివైనవాడు కాదు. 3 ఏళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఆ 3 చాలా విషయాలలో ప్రావీణ్యం సంపాదించారు. గురువుగారు వాళ్లను పిలిచి ఇలా అంటారు, మీ చదువు పూర్తయింది. ఇంక మీరు మీ ఊరు వెళ్ళండి. అక్కడ మీ జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించి సమాజానికి సేవ చేయండి, ఇతరులకు మార్గదర్శనం చేయండి. గురువుకు ప్రణామాలు చేసి ఆ 4 వాళ్ల ఊరికి బయలుదేరతారు. దారిలో ఒక అడవి వస్తుంది. నడుస్తూ నడుస్తూ వాళ్ళు నేర్చుకున్న విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. మొదటివాడు, మనం ఇక్కడ సంపాదించిన జ్ఞానం అద్వితీయమైనది అంటాడు. 2వవాడు, మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించాం, కానీ అది ఆచరణలో పెట్టకపోతే అదంతా వృధాయే. కానీ మనమేం చెయ్యాలి అంటాడు. 3వవాడు, మన రాజుగారు జ్ఞానులను ఎంతో గౌరవిస్తారు. మనం రాజదర్బారుకు వెళ్లి మన జ్ఞానాన్ని ప్రదర్శిద్దాం. అపారమైన ధన సంపదలను మనకు పురస్కారంగా రాజావారు ఇస్తారు. మన గౌరవం కూడా పెరుగుతుంది, కీర్తి గడించొచ్చు అంటాడు. మొదటివాడు, మన 3 మన తెలివి బుద్ధి ప్రదర్శించి పురస్కారాలను పొందుతాం. కాని ఇతనేం చేస్తాడు? 3 గట్టిగట్టిగా నవ్వుతారు. ఇది విన్న 4వ బ్రాహ్మణుడు ఇలా అంటాడు, సరే, నేను మీలాగా అలౌకిక విద్య నేర్చుకోలేకపోయాను. కాని పూజలు చేసి నా జీవితాన్ని గడుపుకుంటాను. ఏదీ లేకపోయినా మీలాంటి జ్ఞానులు నా మిత్రులని చెప్పుకోగలను కదా, అది చాలు నాకు. మాట్లాడుకుంటూ 4 అడవి గుండా వెళ్తూ ఉంటారు. హఠాత్తుగా వారి కాళ్లకు ఏదో తగులుతుంది. ఇది ఎవరిదో అస్థిపంజరంలా ఉంది. నిజమే, ఈ ఎముకలు చూస్తుంటే మరణించి 2 సంవత్సరాలైనట్లుంది. ఇది ఏదో అడవి మృగం యొక్క అస్థిపంజరంలా ఉంది. దీన్ని పక్కన పెట్టి మనం ముందుకు వెళదాం
ఇక్కడ ఇంకా మృగాలు ఉండి ఉండొచ్చు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నారు? మనం నేర్చుకున్నది ఆచరణలో పెట్టే సమయం ఇది. నేను చికిత్స చేయడం నేర్చుకున్నాను. ఈ విరిగిన ఎముకలను అతకగలను. దాంతో నేను నేర్చుకున్న విద్యకి పరీక్ష అయినట్లు కూడా ఉంటుంది. మిగిలిన 2 బ్రాహ్మణులు కూడా సరే అంటారు. తర్వాత అతను ఆ ఎముకలను అతుకుతాడు. మెల్లగా ఒక మాంసాహారి అయిన జంతువు ఆకారం వస్తుంది. ఇది నక్కలా ఉంది. కాదు, ఇది మృగరాజు సింహంలా ఉంది. ఆకలితోనే మరణించినట్లుంది. అది ఏ జంతువైతే ఏమిటి, ఎలా మరణిస్తే మనకేమిటి? మనం మన విద్యను ప్రయోగించాలి అంతే. నువ్వు ఎముకలను అతికించావు, నేను దీనికి మాంసం నింపగలను. దాంతో అది దాని ఆకారానికి వస్తుంది. అప్పుడు మనకి తెలుస్తుంది అది నక్కో లేక సింహమో. అలాగే గురువుగారు నేర్పిన మంత్రాన్ని కూడా మనం పరీక్షించొచ్చు. 4వ బ్రాహ్మణుడు వారిస్తాడు. కాని మిగిలిన 2 సరే అనడం వల్ల అతను వద్దన్నా లాభం లేకపోయింది. 2వ బ్రాహ్మణుడు మంత్రం పఠించడం మొదలు పెడతాడు. చూస్తుండగానే ఆ అస్థిపంజరం మాంసం పొంది ఒక సింహంగా మారుతుంది. ఇది చూసిన మిగిలిన బ్రాహ్మణులు అతన్ని పొగుడుతుంటారు. 4వ బ్రాహ్మణుడు, నీ విద్యను మెచ్చుకోవాలి. నువ్వు గాయపడిన సైనికుడిని నయం చేయగలవు. ఏ రాజ్యానికైనా నువ్వు రాజవైద్యుడివి కావచ్చు. మీరింకా నా విద్యను ఎక్కడ చూశారు? ఇతనికి రాజవైద్య పదవి ఇస్తే నాకైతే సగం రాజ్యం ఇచ్చి రాజకుమారితో వివాహమే చేస్తారు. అంత గొప్పతనమేముంది నీ విద్యలో? నాకు మృత సంజీవని విద్య తెలుసు. ఏ జీవికైనా ప్రాణం పోయగలను. కేవలం కొంచెంసేపు పద్మాసనంలో కూర్చోవాలి అంతే. ఇంతకన్నా మంచి అవకాశం నీకు మళ్లీ రాదు. చనిపోయిన సింహం మళ్లీ మళ్లీ దొరుకుతుందా ఏమిటి? అదీకాక ఈ మంత్రాన్ని సాధారణ జనాల ముందు ప్రదర్శించలేం కూడా. మనం 3 కలిశామంటే మృత్యువును కూడా జయించవచ్చు. మా 2 మా శిక్షణను ఉపయోగించాం. ఇప్పుడు నీ వంతు. ఆలస్యమెందుకు? ఆసనంలో కూర్చొని మంత్రం పఠించు. మంత్రం వల్ల సింహం బ్రతికితే మనల్ని తినేయదా? నువ్వు అజ్ఞానివి మాత్రమే కాదు, పిరికివాడివి కూడాను. మనం మంత్రం తెలిసిన బ్రాహ్మణులం. ఇంకా ఈ సింహానికి ప్రాణదాతలం కూడాను. అది మనల్నేం చేస్తుంది? క్షమించండి, మీరంతా మహాజ్ఞానులు. కానీ నాకే మంత్రం రాదు. అందుకే నేను కొంచెం దూరం వెళ్లి దాక్కుంటాను. అప్పుడు మీరు మంత్రం చదవండి. 3వ బ్రాహ్మణుడు మృత సంజీవని మంత్రం చదివేలోగా 4వ బ్రాహ్మణుడు దూరంగా వెళ్లి ఒక పెద్ద చెట్టెక్కి కూర్చుంటాడు. అప్పుడు 3వ బ్రాహ్మణుడు మృత సంజీవని మంత్రం చదువుతాడు. అతని విద్య సఫలమవుతుంది. సింహం కళ్ళు తెరుస్తుంది. 3 బ్రాహ్మణులు చాలా సంతోషిస్తారు. వారి సఫలతకు చప్పట్లు కొడతారు. ఇంతలో సింహం లేచి నిల్చుంటుంది. అది చాలా రోజుల నుంచి ఆకలితో ఉంది. ఎదురుగా ఆ 3 చూసి వారిపై దాడి చేస్తుంది. దాని వేగం బలం ముందర చూసి బాధపడతాడు. ఉదాసీనంగా తన గ్రామం చేరుకుంటాడు. ఈ కథలోని నీతి: ఈ కథ ద్వారా మనం జ్ఞానం మరియు విద్యను మనం సరైన సమయంలో సరైన స్థలంలో ఉపయోగించాలి. అనాలోచితంగా, అవివేకంగా ఏదైనా శక్తి లేదా విద్యను ప్రయోగించటం వల్ల గంభీర పరిణామాలు రావచ్చు. కేవలం పాండిత్యం సంపాదించడం సరిపోదు. ఆ జ్ఞానాన్ని సదుపయోగం చేయడం తెలివైన లక్షణం. అలాగే అహంకారాన్ని దరిచేరనీయకుండా ఉండడం, రాబోయే ప్రమాదాలను గుర్తెరిగి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి అని తెలుసుకోవచ్చు. నేస్తాలు, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో తెలియచేయగలరు. నేస్తాలు, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో తెలియచేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది.